హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు వేరుశనగ పప్పుతో మురుకులా ఎలా చేస్తారు అనుకుంటున్నారా? చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇవి చాలా క్రిస్పీగా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటాయన్నమాట. ఈ మురుకులు చేసుకోవడం అయితే జస్ట్ 15 to 20 మినిట్స్ పని అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి చూడండి ఎంత గుల్లగా, ఎంత క్రిస్పీగా, ఎంత బాగుంది. ఆ కలర్ చూసారా ఎంత బాగుందో, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్లో నేను ముందుగానే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పు ఒక అరకప్పు, 1 చెంచా నువ్వులు వేసానండి. నువ్వులు కూడా వేయించుకున్నవే. దీన్ని మనం నీళ్లు పోసి చక్కగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. అంటే బరకగా ఉండద్దు, బాగా మెత్తటి పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2-3 చెంచాలు కాచిన నూనె ఉంటుంది కదండి, బాగా కాచిన నూనె దీని మీద పోసుకోండి. తర్వాత ఒక 2 చెంచాల నల్ల నువ్వులు, తర్వాత రుచికి సరిపడా కారం అన్నీ వేసేసుకుని దీన్ని మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, దాంతోనే కలపాలి. నీళ్లు పోయకండి. మనం చేసి పెట్టుకున్న వేరుశనగ పేస్ట్తోనే దీన్ని కలపాలన్నమాట. ఆ వేరుశనగ పప్పు పేస్ట్ సరిపోకపోతే అప్పుడు కొంచెం నీళ్లు వేసుకోండి. నాకైతే నేను వేసిన పేస్ట్ కరెక్ట్గా సరిపోయింది. నేను ఇంకా నీళ్లు వాడకుండా దాంతోనే కలిపేసాను. ఇది చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోండి మీరు. ఈ ముద్ద మరీ గట్టిగా ఉండద్దు, బాగా అలాగని మరీ నీళ్ళగా కలిపేయకండి. చక్కగా మన పూరి పిండిలాగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీంట్లో మనం ఇది బాగా కలుపుకున్న తర్వాత మన మురుకుల గొట్టం మురుకులు చేస్తాం కదండి, బటర్ మురుకు అది చేస్తాం కదా, ఆ ప్లేట్ అయితే దీంట్లో నేను పెట్టానన్నమాట. పెట్టేసి దీన్ని చక్కగా మనం ఈ పిండిని మొత్తం ఈ మురుకుల గొట్టంలో ఫిల్ చేసేసుకుని నూనెలో డైరెక్ట్గా వేసేయడమే అండి. మీకు ఓపిక ఉంటే దీన్ని మనం చక్రాలుగా ఫస్ట్ గరిట మీద మనం చుట్టుకుని తర్వాత నూనెలో వేసుకోవచ్చు. నేనైతే ఇలా బటర్ మురుకులాగా నేను డైరెక్ట్గా నూనెలో పిండేశాను. మీరు కనుక బిగినర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇవి ఇప్పుడు నూనె బాగా కాగింది. నేనైతే నూనెలో ఇలా డైరెక్ట్గా పైప్ చేసేసాను. ఇలాగా చిన్న ముక్కలుగా ఇలా పడిపోయింది కదా. ఇవి వేగడానికి మనకి 5 నిమిషాలన్నా పడుతుందండి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోండి. తొందరపడి అవసరపడి తీసేస్తే మురుకులు కరకరలాడుతూ ఉండవు, మెత్తగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం నూనెలో వేయగానే గరిట అస్సలు పెట్టకండి, దాన్ని అలా వదిలేయండి ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత ఇలా మధ్యలో కలుపుతూ మంచి రంగు రావాలండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. అప్పటి వరకు నిదానంగా వేయించుకోండి మురుకుల్ని. చూడండి ఎంత మంచి రంగు వచ్చాయో. ఇప్పుడు మనం ఇవి తీసేసుకుని ఒక టిష్యూ పేపర్లో వేస్తే దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్లో పోతుంది. అప్పుడు మనం వీటిని చక్కగా డబ్బాలో పోసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ మురుకులు బాగా నిలవ ఉంటాయండి, ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి. మనం చక్కగా ఈవినింగ్ స్నాక్స్కి ఇలా మనం పిల్లలకు చేసి మనం ఒకసారి కష్టపడి చేసి పెట్టేశామంటే చక్కగా హెల్తీ స్నాక్స్ మనం ఇంట్లోనే ఇవ్వచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకైతే చెప్పండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో, ఆ టెక్స్చర్ చూడండి, ఆ కలర్ చూడండి, చాలా బాగా వచ్చాయి అన్నమాట మురుకులు. చూపిస్తాను చూడండి నేను ఎంత క్రిస్పీగా ఉన్నాయి. చూడండి అలా తుంచితే అలా విరిగిపోతున్నాయి అన్నమాట, అంత క్రంచీగా ఉన్నాయి. ఇవి ఎలా వచ్చాయో నాకైతే మీరు కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజయ్.